దిక్కు మొక్కు లేని అనాథులకు పెద్ద దిక్కుగా మారి ఆశ్రయమిస్తున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి వస్తున్న భక్తులు అభాగ్యుల సేవతో పాటు పరమేశ్వరుని సేవలో తరిస్తున్నారు. ఈ పవిత్ర ప్రదేశంలో లింగరూపంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వరుడు భక్తులకు ఇష్టకామ్య సిద్ధి కలగజేస్తూ కొనియాడబడుతున్నాడు. ఖమ్మం వాస్తవ్యులైన లగడపాటి భాస్కర్రావు, కృష్ణకుమారి దంపతులు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి భక్తి సేవా మార్గాలలో తరించారు. ఈ సందర్భంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని కుటుంబ సభ్యులందరి పేర్లపై వారి గోత్రమైన పాలపర్తి గోత్రంపై అర్చనలు చేయించుకున్నారు. స్వామికి స్వయంగా అభిషేకం చేసి శివానుగ్రహాన్ని పొందారు. నమో నమ. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమ పార్వతీపదయే. హర హర మహాదేవ శంభో శంకర. హర హర నమ. శివార్పణమస్తు. ఓం శతమానం భవతు శతాయు పురుష శతవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి. శివపుత్రుల అన్నదానానికి ఏర్పాటు చేసిన హుండీలో కానుకలు సమర్పించి ఆదిదేవుని సంకల్పంలో భాగమయ్యారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని హోమంలో నెయ్యి నవధాన్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఓం నారాయణాయ విద్మై వాసుదేవాయ ధీమై తన్నో విష్ణు ప్రచోదయాత్. స్వాహ. విష్ణుమూర్తి దేవత ఇదం నమః. ఓం తత్పురుషాయ విద్మై మహాదేవాయ ధీమై. సేవా మార్గంలో భాగంగా ఈ రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యుల అన్నదానం నిమిత్తం వారికి తోచిన సాయాన్ని అందించి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. పరుల సేవలో సంతోషం పొందే సేవామూర్తి భాస్కర్ గారి కుటుంబాన్ని ఆ పరమేశ్వరుడు సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. ఈ పుణ్యక్షేత్రానికి చూడాలని 2-3 సార్లు అనుకున్నాము, రాలేకపోయాము. బట్ ఈసారి కంపల్సరీ చూడాలనేదే ఉద్దేశంతో వచ్చాము. వచ్చి చూసిన తర్వాత ఇక్కడ మాకు చాలా మంచిగా అనిపించింది. మీరు చేసే సేవలు చాలా బాగున్నాయి. ఇంకా ఇలాగే అందరికీ అనాథల్ని ముందుకు దగ్గర చేర్చుకొని వాళ్ళని బాగు చేసి మంచిగా వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పాలని మా కోరిక. మేడం బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ దేవస్థానం గురించి, మా యాగాల గురించి. మొత్తం హాస్పిటల్ సిస్టమ్ అంతా చాలా బాగుంది. అమ్మా నాన్న అనాథాశ్రమం ఒక అద్భుతమైన సేవా మార్గం. సేవామూర్తులు ఇస్తున్న విరాళాలతో ఇక్కడ జీవిస్తున్న 600 మందికి పైగా అనాథులకు రోజుకు 3 పూటల ఆహారం అందించగలుగుతున్నాము. వందలాది మంది అభాగ్యులకు భోజనమందించే ప్రక్రియలో ఆశ్రమ వంటశాలలో అధునాతన వంటపాత్రలను ఉపయోగించి సులభతరంగా ఎక్కువ మందికి భోజనం అందించగలుగుతున్నాము. సేవా సిబ్బంది తాజా కూరగాయలతో, నాణ్యమైన కిరాణా సామగ్రితో రుచికరమైన భోజనం తయారు చేసి అనాథులకు పెట్టడం జరుగుతుంది.